అందరికీ నమస్కారం అండి. ఈరోజే అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు ఆదివారం గూడా కలిసొచ్చింది కాబట్టి, కొన్ని పరిహారాలు చేసినట్లయితే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కొన్ని తప్పులు గనక చేసినట్లయితే అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అమావాస్య రోజు తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం కష్టాలేర్పడే అవకాశం ఉంది. ఈ అమావాస్య రోజు ఏ నియమాలు పాటించాలి? ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి? అన్న విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అమావాస్య అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ లక్ష్మీదేవికి ఇష్టమైన తిథుల్లో అమావాస్య కూడా ఒకటి. అందువలన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమావాస్య రోజు తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. ఈరోజు పూజ చేసుకునేటప్పుడు కనకదార స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ చైత్ర అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే చాలా మంచిది. గుమ్మడికాయ కట్టలేకపోయినట్లయితే కలబంద మొక్కనైనా వేలాడదీయాలి. ఇలా చేస్తే ఇంటి మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును వేసి మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీసినా కూడా చాలా మంచిది. అమావాస్య రోజు ఇంట్లో ఉన్న అందరూ తప్పకుండా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే అనారోగ్య సమస్యలు, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలనాటి దోషాలు వెంటాడతాయి. అమావాస్య రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెము రాళ్ల ఉప్పు, పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజు తలకు నూనె పెట్టుకోకూడదు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటికి తీసుకెళ్ళకూడదు. అమావాస్య రోజు దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలను బయటికి తీసుకెళ్ళకూడదు. చైత్ర అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. నూనెకు శనిదేవునికి సంబంధం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు తలకు నూనె రాయకూడదు. దృష్టి దోషాలతో బాధపడేవారు తప్పకుండా కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. నల్లదారం కట్టుకున్నట్లయితే ఏర్పడిన నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజు పొరపాటున కూడా చీపురు, బియ్యము, గోధుమలు మొదలైనవి కొనకూడదు. బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజు బీరువాను శుభ్రంగా తుడిచి స్వస్తిక్ గుర్తు వేయాలి. అమావాస్య రోజు గోవును పూజిస్తే చాలా మంచిది. గోమాతకు ప్రదక్షిణాలు చేసి గోవుకు ఆహారం తినిపించినట్లయితే సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అమావాస్య రోజు నువ్వులు దానం చేసినట్లయితే ఏలినాటి శని దోషాలన్నీ కూడా పోతాయి. అమావాస్య రోజు ఇంట్లో గనక దీపారాధన చేసి పూజ చేసుకున్నట్లయితే అఖండ రాజయోగం కలుగుతుంది. చైత్ర అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే అమావాస్య రోజు పొరపాటున కూడా కొత్త బట్టలు కొనటం కానీ, కొత్త బట్టలు ధరించటం కానీ చేయకూడదు. అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా అమావాస్య రోజు ఈ నియమాలు పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.